హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక థంబ్నెయిల్ ఎలా చేయాలని తెలుసుకుందాం. సో ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి మనం ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఒక న్యూ ఇమేజ్ని కానీ లేదు ఒక థంబ్నెయిల్ కానీ చేయాలంటే కంపల్సరీ మనకి హై క్వాలిటీ ఫొటోస్ అయితే ఉండాలన్నమాట. సో మీరు తీసుకున్న ఇమేజెస్ని ఖచ్చితంగా మన సైజుని తగ్గట్టే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి థంబ్నెయిల్ సైజ్ వచ్చి నేను డిఫాల్ట్గా పెడుతున్నాను, చూడండి. అదేవిధంగా రెజల్యూషన్ వచ్చి 200 అయితే ఇస్తున్నాను. సో 200 థంబ్నెయిల్కి సరిపోతుంది. సో ఇక్కడైతే మనం ఓకే అయితే క్లిక్ చేసుకుందాం. వెంటనే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి గీతలు అయితే వచ్చాయి కదా, ఇవి పోవాలంటే వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రాస్ని ఆపేసుకోవాలన్నమాట. సో ఇవి ఆపేసుకున్న తర్వాత మనం ఒక ఇమేజ్ని తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఏముండాలి ఏంటంటే ముందుగానే డిసైడ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఇమేజ్ ఉంటుంది కదా, ఒక ఇమేజ్ అయితే మనం తీసుకుందాం. ఆల్రెడీ నేను ఒక థంబ్నెయిల్ అయితే చేశాను. సో ఈ థంబ్నెయిల్నే మనం అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీ ముందే కట్ చేస్తే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ముక్కల్నే నేనైతే థంబ్నెయిల్ చేసి చూపిస్తాను. మీరు ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని కట్ చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి కూడా మీరైతే నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో కొండల ఇమేజ్ అయితే తీసుకున్నాను. కొండల్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ఇమేజ్ని తీసుకున్న తర్వాత దాన్ని అరేంజర్ ఆప్షన్తోనైతే మనమైతే ఏ పార్ట్ అయితే అవసరమో ఆ పార్ట్ని మాత్రమే మనమైతే అరేంజ్ చేసుకుంటాం. సో కొండలు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ అయితే చేసుకున్నాను అనమాట. సో మీకు బేసిక్స్ అన్నీ చెప్పినప్పుడు మీకు ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. ఈ వీడియోలో జస్ట్ మీరు ఏంటంటే ఒకవేళ ఫోటోషాప్ వచ్చి ఉంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. రాని వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేయండి. దానివల్ల మీకు ఫోటోషాప్ బేసిక్స్ అనేవి మీకు అర్థమవుతాయి. నేను బేసిక్స్ వీడియోస్ కూడా చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలి కానీ సో మీకు అర్థం అవ్వాలని ఇలా పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఒక ఫోటోని మనం ఎలా అయితే క్రోప్ చేసుకుంటాము, ఎలా మనం తీసుకుంటాము ఫోటోషాప్లోకి అయితే చెప్తున్నాను. సో మనం ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఇమేజ్ అయితే ఇలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అరేంజ్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే పార్ట్ అవసరం లేదో ఆ పార్ట్ని మనం అరేంజ్ చేసుకుంటాం అనమాట. సో లేదు కటింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే అరేంజ్ చేసుకుంటాను. సో నాకైతే సింపుల్గా అయిపోవాలంటే అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ కనిపిస్తున్నట్టు మనమైతే అరేంజ్ అయితే చేసుకుందాం. సో లేదు అంటే మీరు పెన్ టూల్ని ఉపయోగించి కూడా మనమైతే దీన్ని తీసుకోవచ్చు. సో పెన్ టూల్ని ఎలా యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బేసిక్స్లో మీకు ఏంటంటే సో మెయిన్లీ పెన్ టూల్ గురించి, ఎరేజర్ గురించి అండ్ మూవింగ్ టూల్ గురించి, ప్రతి ఆబ్జెక్ట్ గురించి, ప్రతి టూల్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క వీడియోలో. ఫోటోషాప్ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. వాళ్ళందరి కోసం ఖచ్చితంగా బిగినర్ వీడియోస్ తీసుకొస్తాను. అదేవిధంగా యూట్యూబ్ టిప్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, ఈ విధంగా తీసుకొని మనమైతే దీనిని కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవాలన్నమాట. కలర్ గ్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీద మనకి ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే కెమెరా రాలోకి వెళ్తే మనం ఏదైతే ఇమేజ్ని కలర్ గ్రేడింగ్ చేయాలో ఆ కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కలర్ గ్రేడింగ్ చేస్తాను. కలర్ గ్రేడింగ్ మీద కూడా వీడియోస్ చేస్తాను. సో అన్నీ ఒకే వీడియోలో చూపించడం అంటే అది కష్టం అనమాట. సో అందుకే నేను డిఫరెంట్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇమేజ్ కొంచెం పిచ్చి పిచ్చిగా ఉందని నాకు తెలుసు. అంటే చుట్టూ బార్డర్స్ అనేవి ఎలా పడితే అలానే ఉన్నాయి. దీన్ని కవరప్ చేయడానికి నాకు ఎంత అవసరం అంతే తీసుకుంటాను. ఎక్స్ట్రా వర్క్ అయితే చేయను. సో నేను తీసుకున్న వర్క్ నాకు ఎంతవరకు అవసరమో, ఎలా తీసుకుంటే ఏ విధంగా వస్తుందన్న ఒక ఐడియాతో నేను చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ నేను చేసే వర్క్ నాకు ఏది అవసరమో అది మాత్రమే అరేంజ్ చేసుకున్నాను. సో అనవసరమైన పార్ట్లను అలానే ఉంచేసాను. కొన్ని పార్ట్స్ అయితే చివర్లు కూడా కొంచెం ఎడ్జెస్ కనిపిస్తున్నాయి. అవి చెరపాల్సి ఉంది కానీ దాన్ని కొంచెం కవరప్ చేస్తాను. ఎందుకంటే నాకు టైం కొంచెం సేవ్ అవ్వడం కోసం. అండ్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటాను. ఇమేజ్ కటింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇమేజ్ ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను. ఆల్రెడీ కట్ చేసుకున్న ఇమేజ్ అయితే నా దగ్గర ఉంది ఆల్రెడీ. అది తీసుకొని నేనైతే రైట్ సైడ్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ పర్సన్ అనేది మనం రైట్ సైడ్లో పెట్టుకొని దీన్ని కవరప్ అయితే చేద్దాం. సో చెరుపుకోవాలనుకుంటే చెరుపుకోవచ్చు. చెరుపుకున్న మళ్ళీ కవరప్ చేయడం కోసం ఇలా అయితే ఇమేజ్ కానీ ఏదో ఒకటి అయితే మనం కవర్ చేస్తాం అనమాట. సో బేసిక్గా మన ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో సో నార్మల్గా మనం తీసుకున్న ఫ్రంట్ ఇమేజెస్ ఏవి ఉన్నాయో అవి మ్యాచ్ చేయాలన్నమాట. మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోనే అంటే బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్ ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకేదైనా ఇమేజ్ పెట్టినప్పుడు మనం అక్కడ టెక్స్ట్ రాయడానికి చాలా వీలుగా ఉంటుంది. సో అందుకే మీకు చూపిస్తాను చూడండి. ఒక టెక్స్ట్ రాయాలంటే బ్యాక్గ్రౌండ్ ఏ విధమైన కలర్స్ తీసుకోవాలి. ఎక్కువగా రీసెంట్ డేస్లో ఎక్కువగా తీసుకుంటుంది వచ్చి మనకి రెడ్ కలర్లో మెరూన్ కలర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో మనం అదే కలర్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేద్దాం. సో అదే కాకుండా మనకి బ్లూ కలర్ కూడా తీసుకుంటున్నారు అన్నమాట. సో ప్రజెంట్ ట్రెండ్ బట్టి మనము వెళ్తుండాలి కాబట్టి అలానే తీసుకుందాం.
సో మీకు కూడా థంబ్‌నెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడ నుండి కాంటాక్ట్ అయితే ₹99కే మీకు థంబ్‌నెయిల్స్ చేస్తాను. సో ఓకే, మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా! సో ఇమేజెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం. మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్‌ని చూపించాను ఎలా కట్ చేసుకోవాలని. ఎలా అరేంజ్ చేసుకోవాలనేది. ఈ విధంగా అన్ని ఇమేజెస్‌ని అరేంజ్ చేసుకోండి. ఏవైతే అరేంజ్ చేయక మిగిలేవి ఉంటాయో అవి పెన్ టూల్‌తో కట్ చేసుకోవాలి. ఇలా మనం ఇమేజ్ తీసుకున్నాం. ఇమేజ్ తీసుకొని ఇది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గా వాడతాం. ఎలా అంటే ఇది డ్రాగ్ చేయాలి. ఏదైనా ఒక ఇమేజ్‌ని డ్రాగ్ చేయాలంటే కంపల్సరీ కంట్రోల్ టీ అనేది కొట్టాలి. కొట్టినప్పుడు అది సైజ్ అనేది మనం పెంచుకోవడానికి గానీ, తగ్గించుకోవడానికి గానీ ఒక ఆప్షన్ అయితే చూపిస్తదనమాట. సో డ్రాగ్ చేసి మనమైతే సరిగ్గా పెట్టుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక లుక్ అయితే వచ్చింది. అంటే ఒక సన్ బ్యాక్ సైడ్ నుండి వస్తున్నట్టయితే పెట్టారనమాట. సో కొంచెం ఈ ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా. అండ్ ఈ ఇమేజ్ మధ్యలో చిన్న గ్యాప్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఒక 3D లుక్ కావాలి. సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను. సో ఇలా మనకి మౌంటైన్స్ అన్నీ కనిపించేలాగా అండ్ ట్రాన్స్పరెంట్ కూడా కనిపించేలా పెట్టుకుంటున్నాను చిన్నగా. ఇదెందుకంటే దీనికి ఇంకొక ఇమేజ్ మధ్యలో యాడ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే ఈ ఈ ఫోటోస్ బ్యాక్ సైడ్ కొండలు ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా దాని వెనకాతల ఒక పిక్చర్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ దాని వెనకాతల సన్ వచ్చినట్టు ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం అయితే మనం చేస్తున్నాం అనమాట. సో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. నేను ఆల్రెడీ తీసుకున్నవి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇమేజెస్ కొన్ని నా దగ్గర డిలీట్ అయిపోవడం జరిగిందనమాట. అందుకే ఆల్రెడీ ఉన్న పీడిఎఫ్‌ని మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అట్ ఎ టైమ్ నేను కూడా మీకు ఎలా కటింగ్ చేయాలో కూడా నేర్పిస్తున్నాను. అండ్ బేసిక్స్ అన్నీ చెప్పిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుందిలెండి. అండ్ ఇప్పుడైతే మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి. అండ్ మనం ఒక ఇమేజ్‌ని అయితే ఇక్కడ తీసుకుందాం. సో ఇది డౌన్‌లో పెట్టుకుందాం. సో మీకు కనిపించాలని ఇది మీదకి పెడుతున్నాను చూడండి. ఇది మనకి డౌన్‌లో పెట్టుకుంటే ఎక్కడైతే మనకి ఇమేజ్ ఉందో సో వాటి సెంటర్‌లో పెట్టుకుంటే మనకి అక్కడ ట్రాన్స్పరెంట్ ఉన్న కలర్ దగ్గర ఒక ఇమేజ్‌ని యాడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఒక డిఫరెంట్ లుక్ అయితే తీసుకురావచ్చు. మనం ఏదైతే థంబ్‌నెయిల్ చేస్తున్నామో అది. సో ఇలా మనకి ఒక లుక్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే సో దీన్ని మనం సేవ్ చేసుకొని మన కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం చేసుకోవాలన్నమాట. కలర్ గ్రేడింగ్ వీడియో అనేది నేను పెడతాను. సో నేను కూడా కొంచెం దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ప్రొఫెషనల్‌గా పెట్టట్లేదు. ఫ్యూచర్‌లో నేనైతే మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒక 30 డేస్ టైంలోనైతే నేను మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఈ విధంగా చూడండి మొత్తం మ్యాచ్ అయితే అయింది. అయితే ఇక్కడ నాకు చిన్న మైనస్ అయితే ఏం కనిపించిందంటే ఇక్కడ మనకి అంతా బాగుంది. ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉందో సో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కంటే ఈ ముందున్న ఇమేజ్ కొంచెం మీదకెళ్ళిపోయింది. సో దాన్ని కవరప్ చేయడానికి మనము ఖచ్చితంగా అతన్ని కట్ చేయాల్సొస్తుంది. అందుకే నేనైతే ఇలా ఉంచేసాననమాట. లేదు అంటే మనము మార్చుకోవచ్చు. దాన్ని కొంచెం డౌన్ చేసి మార్చుకోవచ్చు. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ వల్ల నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను. అండ్ ఇంకా నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కొంచెం మోడిఫై చేసుకుంటాను. సో కొన్ని మిస్టేక్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. అవి మనం రెడ్యూస్ చేసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్‌ని అయితే తీసుకోండి. సో టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆల్రెడీ ఒక టెక్స్ట్ అయితే నీకు చూపిస్తున్నాను. ఈ టెక్స్ట్‌ని మనం చేసి క్లయింట్‌కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అదే విధంగా మీరు కూడా మంచి టెక్స్ట్ అయితే పెట్టుకోండి. అండ్ నేను అది కొంచెం ఎక్కువ టైం పెట్టి చేశాననమాట. మీ ముందు చేసే టెక్స్ట్ అనేది సింపుల్‌గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఒక టెక్స్ట్‌ని తీసుకొని నార్మల్‌గా ఇది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ సంబంధించింది కాబట్టి మనమైతే ఇక్కడ రాసుకోవడం జరిగిందనమాట. సో రాసుకొని దీనికైతే కంట్రోల్ ఏ కొడితే మనకి సెలెక్ట్ ఆల్ అయితే అవుతుంది. సెలెక్ట్ ఆల్ అయిన తర్వాత మనకి ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ అయితే మనం పెట్టుకొని ఈ టెక్స్ట్‌ని మనం మీదకి తీసుకురావాలన్నమాట. ఈ ఫొటోస్ బ్యాక్ సైడ్ ఉండిపోతే కనిపించదు. అందుకే దాన్ని మీదకి తీసుకొస్తాం. వన్స్ మీదకి తీసుకొచ్చిన తర్వాత బాగా కనిపిస్తుంది. దీని ఫాంట్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలి. సో ఇవన్నీ నీకు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీకు ఐడియా వచ్చేస్తది మీరు చేస్తుంటే. కానీ నేను చేసే ఒక అవుట్‌పుట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఇక్కడ మనకి కొల్లం ట్రైబ్స్ అని పెట్టాను. సో కొల్లం ట్రైబ్స్ వ్లాగ్ అని పెడతాను. సో యాక్చువల్లీ క్లయింట్‌కి ఇచ్చే ఇమేజ్ వేరు. అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయింది. అండ్ మీకు చూపిస్తున్న ఇమేజ్ వేరు. అంటే ప్రాసెస్ ఒకటే అవ్వచ్చు. కానీ కొంచెం ఫాస్ట్‌గా అయిపోయేలాగా చూపించానమాట. వీడియో లెంత్ అవ్వకుండా ఉండడం కోసం ఫాస్ట్‌గా చేసేస్తాను. సో మీకు అది దాని పీడిఎఫ్ కావాలన్నా నేను ఇస్తాను. సో అది కూడా రిక్వెస్టెడ్ మీద ఎవరైనా అడిగితే పీడిఎఫ్ ఇస్తాను. ఐ మీన్ పీహెచ్‌డీ నాట్ ఏ పీడిఎఫ్. సో ఓకే, కొల్లం ట్రైబ్స్ అనే పెట్టాను కదా! సో దీనికైతే మనం కొంచెం డ్రాగ్ అయితే చేసుకొని దీనికి స్ట్రోక్ అయితే ఇచ్చుకుందాం. స్ట్రోక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది కనిపించట్లేదు కాబట్టి. సో స్ట్రోక్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఔటర్ షాడో అండ్ ప్రతి ఒక్కటి మనము కేర్ఫుల్గా చూసుకొని ఏది పెడితే మ్యాచ్ అవుతుందని చూసుకొని నేను పెడతాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏది బాగుంటుంది మీ కళ్ళకి ఏది నీట్‌గా కనిపిస్తుంది అనుకుంటే పెట్టండి. యాక్చువల్లీ దీని మీద మనం ఈ వైట్ టెక్స్ట్ కంటే గోల్డెన్ టెక్స్ట్ పెడితే ఇంకా బాగుంటుంది.
కాకపోతే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఒక వీడియో గోల్డెన్ టెక్స్ట్ మీద కూడా చేసాము. ఫోటోషాప్లో గోల్డెన్ టెక్స్ట్ ఏ విధంగా చేయాలన్నది ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా మనం స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం సెట్ చేసుకొని వ్లాగ్ అనేది పెట్టుకుందాం సింపుల్గా. సో ఇదైతే కొల్లం ట్రైబ్స్ అని నార్మల్గా పెట్టేశాను. ఇంకొంచెం మీకు ఏదైతే ఇమేజ్ ఉందో సో దాన్ని టెక్స్ట్ని ఇంకా కొంచెం మోడిఫై చేయడానికి ట్రై చేయండి. తెలుగు ఫాంట్స్ కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వీడియో కూడా నేను చేసేసాను ఆల్రెడీ. సో అది కూడా మనకి డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ని మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుగులో కొట్టి అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని మీ ఫాంట్ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలన్నమాట. తెలుగు ఫాంట్స్ పెట్టుకుంటే మాత్రమే అవుతుంది. సో ఆ విధంగా మనం తెలుగు ఫాంట్స్ అనేది చేసాము. సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి చూడండి. తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే నేను అక్కడ పెట్టాను, ఆ వీడియో చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం వ్లాగ్ అని రాసుకుంటున్నాం అండ్ ఓకే చేసుకుందాం. దీని కలర్ అనేది మార్చుకుందాం. నేనైతే దీనికి ఫాంట్ మంచిది ఇస్తాను అనుకుంటున్నాను. మంచి ఫాంట్ ఇచ్చేసిన తర్వాత నేనైతే దీనికి మంచి కలర్ అయితే నేను గ్రీన్ కలర్ అనుకుంటున్నా. గ్రీన్ కలర్ ఇస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్గా లుక్ రావడం కోసం. యాక్చువల్ గ్రీన్ అనేది పెట్టకూడదు, ప్రొఫెషనల్స్లో గ్రీన్ ఎక్కువగా వాడరు. బట్ గ్రీన్ అనేది కొంచెం అట్రాక్టివ్ కలర్ కదా, సో అందుకే నేను పెడుతున్నాను. సో నా ఇమేజ్ మీద ఇది కొంచెం సెట్ అయినట్టు అనిపించి గ్రీన్ అయితే పెడుతున్నాను. సో మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఏ కలర్ పెట్టుకున్నా అది కొంచెం అందంగా అనిపించాలి, ప్రొఫెషనల్గా అనిపించాలి. బట్ ఇంకా ప్రొఫెషనల్గా చేయాలంటే కొంచెం టైం తీసుకొని చేసుకోవాలన్నమాట. ఒక థంబ్నెయిల్ చేయడానికి ఇంచుమించుగా 2 hours టైం పెట్టినా ఆశ్చర్యం లేదనమాట. సో అంత కేర్ఫుల్గా చేస్తేనే మన క్లయింట్కి మనకి థంబ్నెయిల్ అనేది నచ్చుతుంది. సో ఇన్ని మోడిఫికేషన్స్ ఉన్నా సరే మనం మోడిఫికేషన్స్ రాకుండా చూడాలి అంటే టైం టేకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలా అయితే ఇచ్చాము. సో అదనమాట. మీ క్రియేటివిటీని బట్టి మంచిగా మీరు థంబ్నెయిల్ అయితే చేసుకోండి. అండ్ బేసిక్స్తోని మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.